అన్ని పేపర్స్లో రాశారండి దీని గురించి. నిన్న ఈ పిల్లోడు 14 ఏళ్ల కుర్రోడు ఔరా అనిపించాడు. 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రోడు ఐపీఎల్ వేగంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రోడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదుతాం, గ్రిజ్లో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడటం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు ఆ చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ చుట్టేసిన ఆ చిచ్చర పిడిగే వైభవ్ సూర్యవంశీ. సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసులో ఉన్న ఈ కుర్రాడు ఐపీఎల్లోనే కాక మొత్తం T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం అతడిదే. ఈ రాజస్థాన్ రాయల్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని చిన్నబోయింది. ఆ లక్ష్యం ఇంకా 4 ఓవర్లు ఎన్నో మిగిలినగానే కొట్టుబాటు తప్పారు వీళ్ళు. అసలు నాకు తెలిసి సింగిల్స్ కనపడలేదండి మనోడు, అన్ని 4, 6లే కొట్టాడు. పిచ్చి కొడతామంటారు చూసారా, అట్లా కొట్టాడు నిన్న మనోడు. సో సెంచరీకి సూర్యవంశీ ఆడిన బంతులు. ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్ అతడే. అంతకుముందు యూసుఫ్ పఠాన్ 37 బాల్స్లో కొడితే ఇప్పుడు దానికి ముందు క్రిస్ గేల్ 30 బాల్స్లో కొట్టాడు. అయితే ఇండియా తరపున ఇదే ఇండియన్ బ్యాట్స్మెన్ కొట్టిన హయ్యెస్ట్ ఇదే తక్కువ బాల్స్లో. ఇక సూర్యవంశీ బాదిన 6లు. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ 6 కొట్టిన భారత బ్యాటర్గా మురళీ విజయ్ రికార్డును కూడా సమన్ చేశాడు. మొత్తం అన్ని రికార్డులే మనోడు. ఏమా బాదుడు, కొడితే సిక్సే కొట్టాలన్నట్టు బౌలర్లపై పగబట్టినట్టు ఉచ్చుకోత కోశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంత తేలిగ్గా 6 బాదేయచ్చా, సెంచరీ చేయడం అంత సులువా అన్నట్లు ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని సునామీలో చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్కు చుక్కలు చూపించాడు. అలా ఫ్లిక్ చేస్తే బంతి వెళ్ళి అభిమానుల్లో పడింది. ముందుకొచ్చి కాస్త బంతిని టచ్ చేస్తే రివ్వును ఎగిరి స్టాండ్స్లో కనపడింది. 1-2 ఇలాంటి షాట్లు. అతడి ఆటే హైలైట్స్ చూసినట్టు అనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తాను ఆడిన తొలి మ్యాచ్లో మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు మామూలుగా ఏడిపించలేదు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ, కరీం జనత్ అని ఎవ్వరు లేకుండా అందరినీ పిచ్చి కొట్టాడు మనోడు. పాపం ఇషాంత్ శర్మ ఇప్పుడున్న వాళ్ళు అందరిలో సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ. అలాంటి ఇషాంత్ శర్మ బౌలింగ్ని మనోడు ఉతికి ఆరేశాడండి. ఇషాంత్ శర్మని పిచ్చి కొట్టాడు మనోడైతే నిన్న. పాపం ఈ దెబ్బతో చిత్తుగా ఓడిపోయారు. ఎవరు? జీటీ వాళ్ళు. ఘోరమైన ఓటమి అన్నమాట అది.